అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు ముందుగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు సార్, మీకు మీ కుటుంబ సభ్యులకి మన తెలుగు ప్రజలందరూ కూడా. సార్, నిన్న మీరు ఉద్యోగులకు తీపి కబురు చెప్పారంటూ ఆనందోత్సాహాలు వెలుబుస్తున్నారు ఉద్యోగులు అంటూ రకరకాల పోస్టులు వచ్చే నేను చూసి ఒక డిఏ విడుదల చేశారు. ఒక డిఏకి మహా అయితే 160 కోట్లు 165 కోట్లు, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. దాన్ని ఇదేంటి అబ్బా అని అనుకున్నా. తర్వాత ఐఆర్ఎస్ సంబంధించిన న్యూస్ చెప్పారని అనుకుంటే అది లేదు. పిఆర్సీ కమిషన్ వేస్తారని చెప్పారంటే అది లేదు. ఆర్టీసీలో ప్రమోషన్ సంబంధించి మొత్తం 6 కేటగిరీలు ఉంటే 6 కేటగిరీలు కూడా ఎలా చేస్తామని చెప్పారంటే ఓకే, లెట్ ఇట్ బి, మాట్లాడదాం. తర్వాత సిపిఎస్ సంబంధించి ఓపీఎస్ సంబంధించి బెస్ట్ వేలోనే మొత్తం అడుగులు ముందుకు వేద్దామన్నట్టుగా 2004 ముందు నియమితులైనటువంటి వాళ్ళకి 2004 తర్వాత నియమితులైనటువంటి వాళ్ళకి సంబంధించేసి అవి చూస్తానంటే అది కూడా ఓకే. నాకు మెయిన్ అర్థం కాదు ఏంటంటే సార్, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడుతున్న సందర్భంలో ఒక డిఏ రిలీజ్ చేయటం ఏంటి సార్? 4 డిఏలు పెండింగ్ ఉన్నప్పుడు 2004 జనవరి నుంచి 2025 సెప్టెంబర్ వరకు అంటే మొత్తం 21 నెలలు. ఈ 21 నెలలకు సంబంధించి ఏవైతే డిఏలు కానీ రిమైనింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు ఏపీలో పనిచేసిన ఉద్యోగికి సంబంధించి ఈ 2024 జనవరి 1 నుంచి 2025 సెప్టెంబర్ వరకు అన్నప్పుడు ఈ 21 నెలల తాలూకు ఏదైతే రావాల్సిన వాళ్ళు ఉంటారో వారికి ఎప్పుడు సార్ మీరు ఇస్తానంది? ఎప్పుడు సార్? అయితే వాళ్ళు మరణించాక ఇస్తారా? ఆన్ డ్యూటీలో ఉండగా? లేదు వాళ్ళు రిటైర్ అయితే అప్పుడు ఇస్తారా? ఏంటి సార్ అసలు ఇది? నేను గతంలో చెప్పే మరలా చెప్తున్నా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇప్పటికీ చాలా మందికి నా సామాన్యులకి చిన్న చూపే. కారణం ఈ రెవెన్యూలో, పోలీసులో ఇంకా మరి కొంతమంది చేసే దిక్కువలైన దరిద్రమైన నీచమైనటువంటి లంచాలు అండ్ ఓవర్ యాక్షన్లు. దీనివల్ల గవర్నమెంట్ ఉద్యోగం అంటే చులకనగా చూస్తున్నారు. ఏం సార్, ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లు వాళ్ళకి లంచాలు వస్తాయా? తీసుకుంటారా లంచాలు? ప్రభుత్వ టీచర్లు సార్ లంచాలు వస్తాయా? లంచాలు తీసుకుంటారా? నేనేమన్నాను, లంచాలు తీసుకున్న వాళ్ళని ఏసీబీ త్రూ వచ్చేసి తాటి సారాయండి, నేను కాదన్నాను. లంచం అన్నది లేకుండా పనిచేయాలి వాళ్ళు. మీరు గతంలో 1995 to 2004 మధ్యలో లంచం అన్నది నాకు చాలా చోట్ల వినిపించలేదు అసలు. వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసేవారు. అగైనా మరలా గవర్నమెంట్ మారింది, కంపోయింది అని తెలిసిందే. ఇంకా ఆ దరిద్రం మీరు కూడా ఇప్పటికీ పట్టుకుని ఎలాడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ. ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్ని మేపుతున్నారండి ఈ ఆరోగ్యశ్రీతో. ఎవ్రీ ఇయర్ మినిమంలో 2000 కోట్లు ఆరోగ్యశ్రీకి మీరు చెల్లిస్తుంది. సరే, ఎవరు ఈ మనిషి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వదిలేయండి. వాళ్ళకి అసలు వైద్యం పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనుకుందాం. వాళ్ళ బతుకంతా ప్రైవేట్ వాళ్ళు దోచి పెడతాం అనుకుందాం. ఆ ప్రైవేట్ వాళ్ళు బంధువులు ఉన్నారని అనుకుందాం. చిత్తశుద్ధి మీకు ఉంది కదా సార్. 2014లో మీరు ఈ ఆరోగ్యశ్రీ కేటాయింపు ఏదైతే జరుపుతున్నారో దానితో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కట్టవచ్చు, ఎంత ఎక్స్ట్రా డెవలప్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి అలాగే. సో నేనేమంటాను, గతంలో ఒక పాలిటిక్స్ తప్పిదానిని జనాలు ఒప్పిదామని చెప్పేసి అనుకున్న మూమెంట్లో అది తప్పిదని చెప్పేసి రైట్ చేసిన మీరు కూడా అలాగే వెళ్ళిపోయారు. సరే, అవి కూడా పక్కన పెడదాం. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే సార్, మీరు 2004లో ఓడిపోయారు సార్. అప్పుడు నేను డిగ్రీ సార్. నేను షాక్ అయ్యాను అసలు. అరే మనుషులేనా అసలు? ఆ మనిషిని అట్టు ఓడించారా? ఏం తప్పు చేశారా వీళ్ళని? మన దరిద్రం వర్షాలు పడకపోయినా తాగునీటి కరువు లేకుండా చేశారు మీరు. ఇన్ టైంలో కరెంట్ ఉండేలా చేశారు మీరు. కానీ ఏం చేద్దాం, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, రాజశేఖర రెడ్డి బ్యాచ్, రాయలసీమ బ్యాచ్, ఈ కమ్యూనిస్టులు అంత కలగలి కంపు చేశారు. చివరికి రాష్ట్రాన్ని ఏం చేశారో మనం చూసాం. సో ఫైనల్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ 2004 ముందు సార్ మీరు అద్భుతమైన డెవలప్మెంట్ చేశారా లేదా? పరిపాలన అంటే ఇదిరా అని చెప్పి చూపించారా లేదా? కానీ ఎందుకు ఓడిపోయారు సార్? మీరు ఆలోచించుకోండి. మీరు ఆ రోజు ఓడిపోయిన ప్రధాన కారణం ఉద్యోగులు అంటే మీరు నమ్ముతారా? క్రాస్ చెక్ చేసుకోండి సార్. ఉద్యోగులే ప్రధాన కారణం. ఉద్యోగులు ఆ రోజు మిమ్మల్ని ఓడించారు. 2019లో మరలా మీరు ఓడిపోయిన కారణం అదే ఉద్యోగులు. ఏం కావాలి సార్? ఉద్యోగికి నెలల జీతం కావాలి, వాళ్ళు పెండింగ్ బకాయిలు, డిఏలు, ఐఆర్లు, పిఆర్సీలు, తర్వాత టీఏలు సంథింగ్ ఉంటాయి చూసారా, లైక్ అవి ఇచ్చావాలి వాళ్ళకి అంతే. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, ప్రైస్ ఇండెక్స్ వైజ్ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వారికి కొంతమంది పెంచి ఇవ్వటం. అది అలాంటిది మీరు ఇప్పుడు దానిని ఏకంగా ఈ 21 నెలలది వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తానంటే
సార్ ఈరోజు వచ్చేసి 10 గ్రాముల బంగారం 1,30,000 ఉంది సార్. ఓకేనా? ఈ 10 గ్రాముల బంగారం ఒక్కొక్కరికి ఇస్తా అన్నారు మీరు. మా డబ్బులు లేవయ్యా. దగ్గరగా 98% ప్రభుత్వ ఆదాయం మొత్తం మీ జీతాలుగా పోతుందయ్యా. మన దక్షిణ రాష్ట్రాలు మొత్తం పోలిస్తే మనదే అత్యధిక మొత్తం జీతాల రూపాయలు ఇస్తుంది. మిగతాది వచ్చేసి ఇంకేదో అడ్జస్ట్ చేస్తున్నామయ్యా అని మీరు అన్నారు. ఓకే, ఎగ్రీ. ఆదాయం పెంచండి. ఎందుకు సార్ ఉచిత బస్సు? ఎందుకు సార్ అసలు లేడీస్కి? నేను మనసుకుంటాను, ఎందుకు సార్? లేడీస్ ఒక రేటుకి పెట్టండి, కళ్ళకి అద్దుకొని హ్యాపీగా ట్రావెల్ చేస్తారు. ఆ ఉచిత బస్సు వల్ల మగవాళ్ళకి సీట్లు దొరక ఆడవాళ్ళ సీట్ల దగ్గర కొట్టుకుంటూ ఏం సార్ రచ్చ? మొన్న ఆమె ఒక కండక్టర్ పాపం చెప్పింది నిజం. అది తెలంగాణలో ఉచిత బస్సు అన్నప్పుడు నేనే వ్యతిరేకించాను. ఏడ రేవంత్ రెడ్డి గారు రావాలని కోరుకున్నది నేనే, విడుదలిచ్చింది నేనే. క్యాటలిస్ట్ ఎస్పీ సార్, జర్నలిస్ట్ శివప్రసాద్ సార్. నేను నా కోసం మీరు గతం ట్వీట్ కూడా చేశారు నన్ను జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టినప్పుడు. ఈవెన్ లోకేష్ అన్న కూడా నా కోసం ట్వీట్ చేశారు. నేను మీకు బాగానే తెలుసు సార్. సో ఇటువంటి నేను ఇప్పుడు మరలా అడుగుతున్నాను సార్, ఈరోజు తప్పును తప్పు అని చెప్పే నాలాంటి వాళ్ళు ఉన్నప్పుడే సార్ మీకు తిరుగులేనటువంటి విజయం వస్తుంది. మీ చుట్టూ జర భజన చేస్తుంటే ఏం లాభం సార్? ఇప్పుడు ఆ ఉచిత బస్సుకు వచ్చేసి ఎందుకు సార్ 100 కోట్లు? నిన్న ఆటో వాళ్ళకి వరకు డబ్బులు ఇచ్చున్నారు. ఎందుకు సార్ వాళ్ళకి? రోడ్లు నీట్గా వేయండి. ఆర్టీసీ వచ్చేసి సగం రేటుకి ఆడవాళ్ళకని చెప్పేసి పెట్టండి. పనికి మన పథకాలకి డబ్బులు మీద ఖర్చు పెడుతూ అండ్ పెండింగ్ బిల్లులు కొన్ని అలాగే ఉంచుతూ ఉద్యోగులకు సంబంధించి నా చెప్తూ డైవర్ట్ మరలా వస్తున్నా. 2004 ముందు కానీ 2019 ముందు కానీ ఉద్యోగులకి ఏంటి సార్? వాళ్ళకి డెవలప్మెంట్ కదా, వాళ్ళకి కావాల్సింది నెల నెలలో వాళ్ళకి వచ్చే జీతాలు కావాలి, వాళ్ళకి ఐఆర్లు, పిఆర్సీలు, డిఏలు ఇలా అండ్ వాళ్ళతో కొంచెం ప్రేమగా ఉండాలి. సో నేను మరలేమన్నాను, ఉద్యోగుల పని ఉద్యోగులు చేయాల్సిందే, వాళ్ళతో ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. బట్ మీరు ప్రేమగా ఉంటున్నారు. ఇప్పుడు సంతోషం. నాయుడు మారారన్నారు, సంతోషం. కానీ నాయుడు మారాడు, ఉద్యోగులకు వరాలు ఇచ్చాడు అని చెప్పేసి బయట వచ్చి ప్రకటనలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదా? ఈరోజు 1,30,000 ఉన్నటువంటి బంగారం నీకు ఒక 20% రిటైర్ అయ్యావు. అప్పుడు ఎంత వచ్చింది నీకు? గ్రామాన్ని వచ్చిందే రాదా? గ్రామం కూడా రాదు నీకు. భయంకర పెరిగిపోట్ల. అలా ఈరోజు ₹1 వాల్యూ వచ్చేసి ఎంతైతే ఉందో రిటైర్ అయ్యేప్పుడుకో అనుకున్న చనిపోయేటప్పుడుకో ఎంత సార్? ₹1 వాల్యూ ఎంత ఉండేది సార్? ఈ డబ్బులని మీరు అప్పుడు దఫాలుగా ఇస్తారంటే ఏం ఉపయోగం అసలు? ఇదే పండుగ సార్, ఇదే పండుగ కానుక సార్. దీపావళి పండుగ రోజు అంతా దీపాలు వెలిగించి సెలబ్రేషన్ చేసుకుంటూ వాళ్ళ మనసుల్లో మోసం చేశాడు నాయుడు అనుకున్నా, కూటమి ప్రభుత్వానికి ఓటేసి తప్పు చేస్తారని అనుకున్నా ఆ క్షణం నువ్వు ఓడిపోయినట్టు సార్. అండ్ అగైన్ 2029 ఎన్నికలలో మిమ్మల్ని వీళ్ళు ఓడించడానికి రెడీ అవుతున్నాడు సార్. నాకు వద్దారా? వాళ్ళు కలలో కూడా మరల జగన్ కొట్టేస్తున్న ఆలోచన రాకూడదు. కానీ మన దరిద్రం అంటే దౌర్భాగ్యం ఏంటి మీకు తెలీదా సార్? ఆల్రెడీ జగన్ అనే వ్యక్తి విధ్వంసం ఏంటంటే చూపి వీళ్ళకి చుక్కలు చూపి ఇండియాలో జీతాలు లేకుండా ఇబ్బంది పెట్టినా రేపటి రోజు బిర్యానీ పెడతా అని చెప్పిన చంద్రబాబు పప్పన్నం పెట్టాడరా అని కడుపుండా తిని కూడా బ్రో అని తేపుతూ కూడా ఇంటికి వెళ్ళి ఏమంటాడు? బిర్యానీ పెడతాను పెట్టలేదురా, మోసం చేశాడురా, ఈసారి వాడు కొట్టేద్దాం. ఆ చుట్టుపక్కల కూడా ఏమంటారు? అవునా పెడతాను పెట్టలేదా? కడుపుండా తిన్నాడని చెప్పేసి ఆడు ఆలోచించరు. బిర్యానీ పెడతాను పెట్టలేదంట అది ఆలోచిస్తాడు. పప్పన్నం పెట్టాడు, కడుపు నింపాడు, అది చూడడు. ఇలా ఈ ఉద్యోగులు వాళ్ళు చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు అంతా కలగలిపి రేపు 2029 ఎన్నికలలో జగన్కో వైసీపీకి ఓట్లేస్తే ఏంటి సార్ పరిస్థితి? అసలు ఏంటి? 2004 దుస్థితే కదా మరలా కలలో కూడా వైసీపీ రాదు, అది నాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పటికి నేను అనుకుంటా 2024 ఎన్నికలలో ఆ వైసీపీకి 39% ఓట్లేసిన వాళ్ళ జనాలు ఎవరురా బాబు అని, వాళ్ళు జనాలేనా అని చెప్పేసి నా డౌట్ సార్. ఇదిగో ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్ కొంతమంది నాకు మెయిల్ పెట్టి మెసేజ్ పెట్టి కాల్ చేసి మాట్లాడుతున్న వాళ్ళలో వాళ్ళు ఒక్కొక్కరు చెప్తున్న విధానం చూస్తూ ఉంటే ఒడ్డమ్మ జీవితం, డెవలప్మెంట్, కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కాదు వీళ్ళకి కావాల్సింది. ఒక ఉద్యోగికి నెలకు తనకు వచ్చే జీతం ఇన్ టైంలో వస్తుందా లేదా, తనకు రావాల్సిన డిఏలు వస్తున్నాయా లేదా, ఒకవేళ పిఎస్సి లేట్ అవుతుంటే ఈ ఇంటర్ రిలీఫ్ ఐఆర్ ఇస్తున్నారా లేదా, ఇది సార్ వాళ్ళు ఆలోచిస్తున్నది. ఆ పిఎస్సి సంబంధించిన మీరు సార్ కమిషనే వేయలేదు. కమిషన్ ఎప్పుడు వేయాలి, అది ఎప్పుడు రావాలి, వీళ్ళకి ఎప్పుడు రావాలి సార్? నేను మరలా చెప్తున్నా, 2019 ఎన్నికలలో అత్యాశకు పోయి నాశనం చేశారు ఈ ఉద్యోగులు అండ్ కొంత సామాన్య ప్రజానీకం కూడా. నేను ఇప్పటికీ మీకు చెప్తున్నా, నేను నా మాట కట్టుబడే ఉంటా. మీరు ఎవరికైతే పథకాల రూపాయన కుప్పలుగా డబ్బులు ఇచ్చేస్తున్నారో వాళ్ళల్లో వాళ్ళు ప్రాణం పోయేటప్పుడు కూడా జగన్ వాళ్ళకి ఎంత నాశనం జరిగినా కానీ మా ప్రభు బిడ్డ మా జగన్కే ఓటేస్తా అంటారు.
మా కులపోడు మేము జగన్గా ఓటేస్తామంటారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం మార్చలేము. మీరు మార్చగలిగింది ఎవరిని? ప్రభుత్వానికి లాయల్గా ఉంటూ ప్రజల మంచి కోసం ఆలోచించగలిగేటట్టు చేయగలిగింది చదువుకున్న వాళ్ళని, విఘ్నులని, విఘ్నత ఉన్నటువంటి వాళ్ళని. వీళ్ళలో అత్యధికంగా ఉండేది ఎవరు? ఏవి ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇందులో ఆర్టీసీ వాళ్ళు లేరా? విద్యుత్ శాఖ వాళ్ళు లేరా? టీచర్లు లేరా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది సార్. ఈవెన్ పోలీసులు కూడా సార్ పాపం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అదేమంటే రూల్స్ వైలేషన్ కింద వచ్చింది కాబట్టి చెప్పలేకపోతున్నారు. పోలీసులు కూడా ఎంతమందిని రకాల ఇబ్బంది పడుతుంది మీకు తెలియదా? దయచేసి మరలా చెప్తున్నాను సార్, నన్ను మీ బిడ్డగానే అనుకోండి. రానున్న రోజుల్లో లోకేష్ గారికి మేలు జరగాలి అన్నా, ఆయన ద్వారా రాష్ట్రానికి మంచి జరగాలి అన్నా, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇద్దరు కలిసి అన్నతమ్ముల్లాగా అభివృద్ధి వేలో రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి అన్న మీరు కనీసం ఇప్పుడన్నా కానీ మీరు ఆలోచించాల్సింది ఉద్యోగులకి ఎంత సార్? ఒక డిఏకి మీరు ఎంత సార్ ఇచ్చేది? 165 కోట్లు. ఈవెన్ ఐఆర్ ఇచ్చారని అనుకుందాం, 15% అనుకుందాం బేసిక్లో. నేను కౌంట్ చేశాను మొత్తం ఎంప్లాయీస్ ఎంతమంది జీతం ఎంతమంది కౌంట్ చేస్తే మహా అయితే 600 కోట్లు 700 కోట్లు వస్తుంది అంతే మ్యాక్సిమం సార్. మీరు ఎంత వేసుకుంటా పోయినా మీరు పిఆర్సీ లేట్ చేయండి, రిమైనింగ్ లేట్ చేయండి, ఏం చేయండి, కానీ ఈ ఐఆర్ ప్రకటించి 2 డిఏలు కనుక ఇచ్చేస్తున్నట్టు ఇప్పుడు మహా అయితే 1000 కోట్ల పైపోయేది అంతే. మీరు ఎక్కడో 1 పథకం 2 పథకం ఇచ్చిన డబ్బులో కూసింత ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా ఫుల్ హ్యాపీగా ఉండేవాళ్ళ కాదా? మీరు అది ఎందుకు ఆలోచించట్లేదు సార్? ఎంత డెవలప్మెంట్ చేసినా అద్భుతంగా రాష్ట్రాన్ని మీరు తీర్చిదిద్దినా 2004 మీరు ఎందుకు ఓడిపోయారు సార్? అనకూడదు 2003 అలిపిరి బాంబ్ బ్లాస్ట్లో ఆ దేవుడి వల్ల బ్రతికేరు, మృత్యుంజయుడిగా బయటకు వచ్చున్నారు, కారాజన్ముడిగా మీరు బయటకు వచ్చారు. అయినా సరే సింపతి లేదు, ఏమి లేదు. వీళ్ళకి కావాల్సిన ఒకటే, వాళ్ళకి కావాల్సిన డబ్బులు వచ్చాయా లేదా? వీళ్ళకి కావాల్సిందిగా సొల్లు కబుర్లు, అత్యాస కబుర్లు ఆశ పెట్టి ఎవరైనా చెప్పారా లేదా? 2019లో చూసాం కదా సార్. దండం పెడుతున్నాను సార్, మీరు 2024 ఎన్నికలలో గెలవడం కోసం 2020 ఆగస్టులో నన్ను జగన్మోహన్ రెడ్డి సీఎడ్ చేత పంపించి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టినప్పటి నుంచి ఒకటే మాట చెప్పాను, నేను 2024 ఎన్నికలలో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయేలా చేస్తా, ధర్మంగా నీతిగా నిజాయితీగానే అన్నా. అలాగే ఉన్నా. నన్ను ఆ మధ్యలో మరలా బెదిరించారు, కాల్స్ అద్దె నేను ఒకటే చెప్పాను, నేను తప్పు చేస్తే చెప్పండి, కేసు పెడతారో పెట్టుకోండి, నేనైతే ఏ తప్పు చేయాలి. ఫస్ట్ టైం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నా డిపార్ట్మెంట్ అనుకుంటాను కాబట్టి ఇష్టం కొద్దీ నేను వచ్చాను. అది కూడా పోలీస్ ఆఫీసర్ ఒక ఆమె నక్క అంటాను, తను అడుగున్నారు, రండి శివప్రసాద్ మీకు చిన్న ఇబ్బంది కూడా ఉండదు పోలీస్ స్టేట్మెంట్ కోసం అంటే వెళ్ళాను. బట్ వెళ్ళాక తెలిసి నన్ను కేసు ఇరుద్దాం అనుకుంటారని. నన్ను ఎలా ఇరికిస్తారు మీరు? అసలు నేనేం తప్పు చూపించాను అన్న పలాంది అన్నారు. మొత్తం చెక్ చేసి ఇదిగోండి ముందని చెప్పేసి 90% కేసు సాల్వ్ చేస్తారు, ముందు పెట్టారు. నాకు మిస్టేక్స్ ఏమీ లేదు, సారీ అండి అని చెప్పేసి పంపించేశారు. అప్పుడు నా మొబైల్ కూడా కొత్త మొబైల్ అది. ఆ మొబైల్ ఏమైందంటే కూడా తెలియదు. ఆ కేసు కూడా క్వాష్ అలా చేసింది కోర్టు, అంటే కేసు కొట్టేశారు. మరి ఆ పోలీసులు మొబైల్ తీసుకున్న వాళ్ళు నాకు ఇవ్వాలా? నేను అనుకున్నా, తప్పుగా అనుకోవద్దు, పోలీసులు కావచ్చు, డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, పెంటకుప్పలో ఉన్నటువంటి డైమండ్ అవసరం నాకు వద్దు అనుకున్నా, లేదు అనుకున్న దారిలో ఎక్కడ పోయింది అనుకున్నా. ఎందుకంటే మరలా ఆ వ్యవస్థలో వచ్చి ఏలు పెట్టిన అది తీసుకోవాలని నాకు అనిపించాలా నాకు. సో అంతేమో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే సార్, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టానో నాకు తెలుసు. 2023 సెకండ్ అంటారు, 2023 సెకండ్ క్వార్టర్ కాదు, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ అంటే 2023 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వేసుకున్న 4 నెలల్లో కనీసం ఒక 4-5 వీడియోలు నేను చెప్పాను. కాబట్టి మీరు క్రాస్ చెక్ చూసుకోండి సార్. మీ దగ్గర పిఆర్ఓ కానీ సిపిఆర్ఓ కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళు అందరూ క్రాస్ చెక్ చూసుకుని. జర్నలిస్ట్ శివప్రసాద్, క్యాటలిస్ట్ ఎస్పీ, నా క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ ద్వారా నేను చెప్పాను ఏమని, రేపు 2024 ఎన్నికలలో ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో జనసేన ఉంటుంది, థర్డ్ ప్లేస్లో వైసీపీ ఉంటుంది, వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదని కూడా చెప్పేశాను. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫస్ట్ చెప్పాను. సో అంత ఇదిగా ఆ రోజు చెప్పినప్పుడు నేను ఈరోజు మిమ్మల్ని ఎందుకు ఇంత ఇదిగా అడుగుతున్నాను? ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాకూడదు, వైసీపీ ఉనికిలో లేకుండా పోవాలా. అది ఒక్క ఉద్యోగుల వల్ల సాధ్యమైంది సార్, గుర్తుంచుకోండి. వాళ్ళని అత్యాస జోలికి పోనివ్వద్దు, మీ మీద లేనిబట్టి కోపనాలు పెంచుకొనివ్వద్దు, జస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వండి అంతే. అది కూడా అన్నీ ఒకేసారి ఇవ్వకపోయినా కొంచెం టైం చూసుకుని కొంచెం ఇచ్చుకుంటా వెళ్ళండి అంతే తప్ప, మిమ్మల్ని ఏమంటారు మోసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ చేత పొగిడించుకుంటేనో, అసలు గతంలో మాకు జగన్ టైం వల్ల చంద్రబాబు టైం ఇచ్చాడు అంటేనో, ఇది కాదు కదా సార్, మాటలు కాదు కదా. పథకాల రూపాయన కోట్లు మీరు ప్రజలకు ఇస్తూనే ఉన్నారు.
ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి ఏమో డబ్బులు లేవు, జీతాలకి డబ్బులు సరిపోతున్నాయి అంటూ ఉంటే ఎలా సార్ వాళ్ళు నమ్ముతారు? వాళ్ళ కళ్ళ ముందు కనపడతలేదా? వాళ్ళే కదా ఉద్యోగులు, వాళ్ళ చేతి మీద కదా ప్రజలకు పథకాలు వెళ్లాల్సింది. ఏ డబ్బు ఎంత వెళ్తుంది ఏంటో వాళ్ళకి తెలియదా? ట్రెజరీలో ఎంత ఉంది ఏంటో వాళ్ళకి తెలియదా? దయచేసి ఆలోచించండి సార్. మీకు చెప్పేంత వాడిని కాదు నేను, కానీ చెబుతాను. ఏ రకంగా? మీ బిడ్డలాగా అనుకోండి, మీ టీంలో ఒక మెంబర్లాగా అనుకోండి. రేపు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్న వాడికి అనుకోండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే గొప్పగా పరిపాలిస్తాడు అనుకున్న వేళ అలా అనుకున్నోడే అనుకోండి, అలాగని మీరు అనుకోండి. బట్ బీ పాజిటివ్ సార్, బీ ప్రాక్టికల్ సార్, ప్లీజ్ బీ లాజికల్ సార్. నిజమైన పండుగ అంటే ఏంటంటే సార్, మనం చేసిన పనిని చదువుకున్నాడు, చదువుకోలేనాడు, విఘ్నత ఉన్నాడు, విఘ్నత లేనాడు, మూర్ఖుడు, పండితుడు, పామరుడు అంతా కూడా నిజమేనయ్యా బాగుంది అని అలా. ఎవడన్నా వాగేవాళ్ళు ఉంటారు తేడాగా, అలా ఎవడన్నా వాగితే వాడు పక్కన కొట్టాలి. పక్కన ఉన్నాడు, ఏరా నువ్వు ఏం మాట్లాడుతున్నారా, అంత మంచి చేస్తే అని చెప్పేసి. కనీసం అంత మంచి చెప్పినా పర్లేదు సార్. అది చేసినది ఏదైతే ఉందో అది సఫిషియెంట్ వేలో ఉన్నా సరే బాగుండేది సార్. బట్ ఒక్క డిఏ ఇచ్చేసి పిఆర్సీ కమిషన్ వేయకుండా, ఐఆర్ అనేది లేకుండా, రిమైనింగ్ డిఏలు వచ్చేసి ఏకంగా 21 నెలలకి ఏవైతే రావాల్సి ఉన్నాయో రిటైర్ అయిన తర్వాత ఇస్తా, లేదు సడన్గా చనిపోతే అప్పుడు ఇస్తా. సారీ సార్, చాలా అంటే చాలా బాధిస్తుంది నాకైతే. పండగ రోజు ఇలా ఒక వీడియో ఇవ్వాల్సి వస్తుందని నేనైతే అనుకోలే. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను ఈ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కావచ్చు, నిరుద్యోగుల కోసం వచ్చి పెడుతున్న ఎఫర్ట్స్ ఎవరు పెడతా. మళ్ళీ నా ఛానల్ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగటం, అయినా సరే నా ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఎందుకు? నేను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్తలు అంటాడు. ఐఎమ్ ది బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్. సో నేను గట్టిగా ఉంటా, స్టాండర్డ్గా ఉంటా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, పాలనకు అందాల్సినవి అందజేస్తా. మీకు నేను నిజంగానే జెన్యున్గానే అన్ని ఉన్నట్టుగా మాట్లాడి పిల్లవాడు అనిపిస్తే హార్ట్ఫుల్గా మీరు ఉద్యోగులు చేయదగిన చేయండి సార్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఉద్యోగులకి గతంలో చెప్పే మరలా చెప్తున్నా, మీకు కూటమి ప్రభుత్వం నచ్చకపోతే వారి వల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏదో నాకు చెప్పండి, నేను క్వశ్చన్ చేస్తాను. కానీ కళలో కూడా జగన్ కొట్టేస్తాం, మరలా జగన్నే గెలిపిస్తాం, వైసీపీ కొట్టేస్తాం, మా తడకంటూ చూపిస్తాం, ఇటువంటి ప్రగల్భాలు ఇటువంటి కబురు మాత్రం దయచేసి వద్దు. మీకు నచ్చమని సరే మరలా చెప్తున్నా, మీరు జగన్కి ఓటేయటం అంటే పేకతల కోసుకోవటమే, సారీ చాపితల పేక కోసుకోవటం. అది అవునా కాదు మీరు క్రాస్ చెక్ చేసుకున్నాం. 2019-24 మధ్య మీరు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కదా, ఏ ఒక్కరోజైనా సరే నిజంగా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తున్నట్టు మీకు అనిపించిందా? లేదన్నప్పుడు ఒక రాజు దగ్గర బానిసలాగా బంటులాగా ఉన్నట్టు మీకు అనిపించిందా? క్రాస్ చెక్ చేసుకోండి. మీ కూటమి నచ్చకపోతే ఇండిపెండెంట్ ఓట్లు వేసుకోండి. నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తాను చెప్తున్నాడు నేను కాంగ్రెస్ ఓటేస్తానన్నా అన్నాడు. మంచిదిరా బాబు అనుకున్నా. వైసీపీగా ఓటు వేయకండి, జగన్కి మరలా ఓటు నాచు మాత్రం రానియకండి. మీరు చదువుకున్నారు, సరస్వతి పుత్రులు, అది గుర్తుంచుకోండి. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్ ఉద్యోగులు మీ టీంలో ఒక భాగం. ఉద్యోగులు మీకు ప్రజలకు మధ్య అద్భుతమైనటువంటి ఒక టీం. దాన్ని సవ్యంగా వాడుకోండి, అభివృద్ధి సాధిస్తాం, విజయం సాధిస్తాం. అంతిమంగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉంటుంది.